ఫ్రెండ్స్, లోకేష్ గారిని మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. టాప్ లేపేశారు. పవర్లోకి వచ్చాక ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పని చేశారు ఆయన. మన స్టేట్ ఎకానమీకి, డెవలప్మెంట్కి డైరెక్ట్గా రిలేట్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ బయటకు వచ్చింది. అది ఆయన పోస్ట్ చేయడం వల్లే నాకు తెలిసింది. నా మైండ్లో ఒక క్వశ్చన్ యాక్టివ్గా ఎప్పుడు ఉంటా వస్తుంది. జగన్ గారి టైంలో అసలు ఎంత డ్యామేజ్ జరిగింది? ఐ వాంట్ హార్డ్ డేటా. జగన్ గారి టైంలో ఎంత డిస్ట్రక్షన్ జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది, జరగాల్సిన డెవలప్మెంట్ జరగకుండా ఎంత ఆగిపోయింది? సిబిఎన్ గారు 13.5% ఆయన టైంలో గ్రో అయితే క్యాగర్, ఆయన కంటిన్యూ కాకపోవడం వల్ల లాస్ట్ 5 years ఎంత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పేసి డిఫరెంట్ నెంబర్స్ చూపిస్తారు. దోస్ ఆర్ ఆల్ క్రాప్. ఆయన జస్ట్ అవి ఎక్సెల్ క్యాలిక్యులేషన్సే. ఎక్కడ ఆయన కోవిడ్ని ఆయన లెక్కలోకి వేసుకున్నట్టు కనిపించదు. దోస్ ఆర్ ఆల్ జస్ట్ ఎక్సెల్ కాపీ పేస్ట్ ఫార్ములాస్. సో ద పాయింట్ ఇస్, జగన్ గారి టైంలో అసలు ఎంత డ్యామేజ్ జరిగింది విత్ హార్డ్ డేటా ఐ వాంటెడ్ టు నో. అండ్ ఇదేదో సిబిఎన్ గారు చెప్పిన అన్ని అబద్ధాలను ప్రూవ్ చేయడానికి కాదు. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ మై పర్సనల్ లెర్నింగ్ అండ్ క్యూరియాసిటీ అబౌట్ అవర్ స్టేట్ ఎకానమీ అండ్ అవర్ స్టేట్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా పాయింట్స్. సో దీనికి ఆన్సర్స్ రీసెంట్గా లోకేష్ గారు షేర్ చేసిన ఒక పోస్ట్ ద్వారా నాకు తెలిసింది. ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే, ఆయన షేర్ చేసిన పోస్ట్ ఏంటి, అందులో అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది, అండ్ ఈ క్వశ్చన్స్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అని ఎపిసోడ్ లో చూద్దాం. ఇది ఎవరి ఫ్యాన్స్ ని ఎక్కువ హర్ట్ చేస్తుందో నాకు తెలీదు. సిబిఎన్ గారి ఫ్యాన్స్ నో, జగన్ గారి ఫ్యాన్స్ నో, ఐ డోంట్ నో. Let's start. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. లోకేష్ గారు షేర్ చేసిన పోస్ట్ జెరోదా కంపెనీ వాళ్ళదన్నమాట. జెరోదా పేరు మీరు వినే ఉంటారు. నిఖిల్ అండ్ నితిన్ కామత్ వీళ్ళు ఫౌండ్ చేసిన కంపెనీ. ఇట్స్ అ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్. వాళ్ళు ఏమి పొలిటికల్ కాదు. దే ఆర్ ప్యూర్లీ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్స్ అండ్ దే డీల్ విత్ హార్డ్ డేటా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మార్కెట్స్ రిలేటెడ్ మ్యాటర్స్. దట్స్ ఆల్. దే హ్యావ్ అ స్టడీ వింగ్ విచ్ డస్ రీసెర్చ్. దే టాక్ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ అండ్ షేర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ స్టోరీస్ విత్ అస్, విత్ ఎవ్రీవన్. పబ్లిక్లో వాళ్ళు పెట్టేస్తారు ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ఒక ప్యాటర్న్ కనిపించిందంట మన ఆంధ్రాకి సంబంధించి. వాళ్ళు తీసుకుంటున్న ఎన్నో కాన్ఫరెన్స్ కాల్స్, ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళకి మన ఆంధ్రాకి సంబంధించి ఒక వెరీ స్పెసిఫిక్ ప్యాటర్న్ కనిపించిందంట. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ మీదే స్పెషల్ అటెన్షన్ కనిపిస్తుందంట. ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ అన్నిటికన్నా ఎక్కువగా అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్ ఆంధ్రప్రదేశ్ మీదే స్పెషల్ అటెన్షన్ కనిపిస్తుందంట. అండ్ దే ఫౌండ్ దిస్ ప్యాటర్న్ రెజొనేటింగ్ విత్ అదర్స్ టు. వీళ్ళు ఏదైతే ప్యాటర్న్ గమనించారో, మన ఆంధ్రప్రదేశ్ మీదే ఇంత స్పెషల్ అటెన్షన్ బిల్డ్ అవడం, వాళ్ళ స్పేస్ లో ఉన్న మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ప్యాటర్న్ రెజొనేట్ అవడం వాళ్ళు గమనించారు. ఇవన్నీ చూస్తా వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగి ఒక 2 క్వశ్చన్స్ ఎరేజ్ అయ్యాయంట. ఒకటి, వై అ సింగిల్ స్టేట్ అమాంగ్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ గెటింగ్ దిస్ మచ్ అటెన్షన్? అండ్ ఇంకోటి, వాట్ వాజ్ ఇట్ డూయింగ్ సో వెల్? ఎందుకని ఆంధ్రప్రదేశ్కే ఇండియాలో ఉన్న అదర్ స్టేట్స్తో పోలిస్తే ఇంత అటెన్షన్ ఎక్కువగా ఎందుకు వస్తుంది? అండ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది టు గెట్ దిస్ మచ్ ఆఫ్ అటెన్షన్? ఇది ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి వాళ్ళ స్టడీ వాళ్ళు చేశారు. ఆ స్టడీలో నుంచి వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ తో బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. అండ్ గమనించండి, వాళ్ళ ఎవ్రీ పాయింట్ ఇస్ డేటా బ్యాక్డ్. అండ్ అంత డేటా బ్యాక్డ్ గా ఉన్న వీళ్ళు కూడా ఒక పాయింట్ మిస్ అయ్యారు. అదేంటో కూడా నేను చెప్పడమే కాదు, మీకు మీరే ఫైండ్ అవుట్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. చూడండి, వాళ్ళు మన ఆంధ్రాకి సంబంధించి ఏమేమి పాయింట్స్ బయట పెట్టారో. Since 2015, AP has grown at nearly 12% a year. Over the last 5 years, it has consistently ranked among India's fastest growing states. జగన్ గారి టైంలో ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్లో మన ఆంధ్ర కూడా ర్యాంక్ అవుతా వచ్చింది. అండ్ రీసెంట్లీ ఇట్స్ డ్రాయింగ్ బిజినెస్ విత్ ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ వర్త్ మైండ్ బాగ్లింగ్ 45,000 crores ఓవర్ ద నెక్స్ట్ 5 years. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ 5 years కి. సో హిస్టారికలీ ఆంధ్రప్రదేశ్ అనేది గ్రోత్ ట్రాజెక్టరీలో ఉంది. అండ్ ఇట్ కంటిన్యూడ్ ఇన్ ద లాస్ట్ 5 years పీరియడ్ ఆల్సో. జగన్ గారి టైంలో కూడా ఆ గ్రోత్ ట్రాజెక్టరీ కంటిన్యూ అయ్యింది డిస్పైట్ కోవిడ్. దే ఆల్సో షేర్డ్ అ డేటా పాయింట్ ఫ్రమ్ మింట్ సేయింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రూ ద ఫాస్టెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఈ గ్రోత్ ట్రాజెక్టరీని మెన్షన్ చేస్తా వాళ్ళు అసలు ఫ్యాక్టర్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఇంత అటెన్షన్ రావడానికి అసలు ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి 1 by 1 వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆఫర్స్ అ లార్జ్, చీప్ అండ్ వెరీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మన వాళ్ళు ఐఐటి జేఈలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు అనేది ఇట్స్ ఇండికేటర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ నేను ఆ చీప్ అన్న పోర్షన్ దగ్గర కొంచెం డిఫర్ అవుతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసిన ఒక సర్వేలో, ఇండియా వైడ్ చేసిన సర్వేలో, ఫ్రెషర్స్ శాలరీస్ కింద ఏ స్టేట్ వాళ్ళు ఫ్రెష్ జాబ్లో జాయిన్ అయ్యే ఫ్రెష్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంతగా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇండియాలోనే హైయెస్ట్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, బోత్ ఆఫ్ ది స్టేట్స్. ఐ గెస్ తెలంగాణ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆంధ్రప్రదేశ్ అయితే నాకు ఖచ్చితంగా గుర్తుంది. మన వాళ్ళు ఫ్రెషర్స్గా జాయిన్ అయినప్పుడు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఇండియాలోనే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారని ఒక సర్వే వచ్చింది. ఐఎమ్ సారీ, ఐ డోంట్ రిమెంబర్ దట్ సర్వే నౌ. ఏ సార్ కాదు, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద సర్వే అట్ దిస్ పాయింట్
at this point in time. So the point is, వాళ్ళు అక్కడ ఆంధ్ర ఆఫర్స్ లార్జ్ చీప్ అండ్ వెరీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అన్నారు కదా. సో ఆ చీప్ పోర్షన్ దగ్గర నేను అగ్రీ కాను. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మన స్టేట్కి ఇంత అటెన్షన్ బిల్డ్ అవడానికి డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్లో నెక్స్ట్ ది సప్లై ఆఫ్ చీప్ పవర్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ స్టేట్స్ విత్ అ సర్ప్లస్ ఆఫ్ పవర్ ఎవ్రీ ఇయర్ ఇన్ మోస్ట్ ఇయర్స్. మన దగ్గర ఉన్న అబండెంట్ న్యాచురల్ రిసోర్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇండియాస్ 27% ఆఫ్ బాక్సైట్ విచ్ గివ్స్ అల్యూమినియం అండ్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ బ్యారైట్స్ is present in Andhra Pradesh. మనకున్న లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఆల్సో మనకున్న 6 మేజర్ ఆపరేషనల్ పోర్ట్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ తో ఉన్న కనెక్టివిటీ అండ్ రోడ్ నెట్వర్క్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ విచ్ ఇస్ డ్రైవింగ్ అటెన్షన్ టు అవర్ స్టేట్. మన స్టేట్ లో ఉన్న 47 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అంటే ఏంటి, 99 పైసాకి ల్యాండ్ ఇవ్వడం ఐటీ కంపెనీస్కి అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా, ఎలక్ట్రానిక్ సెక్టర్లో కూడా ఇక్కడ పెట్టాలని వస్తే హెవీ డిస్కౌంట్స్తో ల్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా లిఫ్ట్ పాలసీ కిందకి వెళ్తాయి. దో యూ మే డిసగ్రీ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. మన స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి జాపనీస్ ఇన్వెస్టర్స్లో కూడా ఎలాంటి సెంటిమెంట్ ఉంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ జగన్ గారుస్ టైం. ఇది చెప్తా చూడండి. యమగుచి ఎండి అండ్ సిఇఓ టోరే ఇండస్ట్రీస్ జపాన్ సెడ్ వీ హ్యాడ్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ ఏపీ సిన్స్ 2019 April. We have invested rupees 1,000 crores in AP and started 2 business units. With the support of the government, we started production in June 2020. Our business plan is to invest more than double our present investment by 2030. We are expecting the AP government support for growing further. ఇది నేను ఎలా చూస్తానంటే, for somebody who's carrying a question like మన ఆంధ్రాలో విధ్వంసం జరిగిపోయిందా, డిస్ట్రక్షన్ జరిగిపోయిందా, అసలు ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరన్నా వస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నారా అనే క్వశ్చన్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఇలాంటి టెస్టిమోనీస్ గివ్ అ డిఫరెంట్ పిక్చర్. చూడండి, జాపనీస్ ఇన్వెస్టర్స్ 2019లో స్టార్ట్ చేసి 2020 కల్లా వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ 2030 దాకా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఎంత పాజిటివ్గా వాళ్ళ అవుట్లుక్ షేర్ చేసుకున్నారో చూస్తే దిస్ ఈస్ గోయింగ్ క్వైట్ కాంట్రరీ టు ద పాపులర్ పర్సెప్షన్ ఆఫ్ విధ్వంసం జరిగిపోయింది, డిస్ట్రక్షన్ జరిగిపోయింది అలా అని చెప్పి జగన్ గారి టైంలో మొత్తం రోజు పిక్చర్ అంటే కాదు. ఈ డేటా పాయింట్ చూడండి. క్యాపెక్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మన స్టేట్ జీడిపితో పోలిస్తే ఎంత పర్సంటేజ్ అపార్షన్ చేశారు సిబిఎన్ గారి టైంలో అండ్ జగన్ గారి టైంలో చూస్తే చూడండి. 2014 to 15 సిబిఎన్ గారి టైం పీరియడ్లో సమ్వేర్ అరౌండ్ 2.5% మధ్యలో ఉన్న క్యాపెక్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి మెట్రిక్ ఆయన పీరియడ్ 2018-19 ఆ టైంకి ఎండ్ అయిపోయేసరికి సమ్వేర్ అరౌండ్ 3 దగ్గరకు వచ్చి ల్యాండ్ అయింది. దాని తర్వాత జగన్ గారి పీరియడ్లో అక్కడున్న నెంబరు ఆయన పీరియడ్ ఎండ్ అయిపోయేసరికి 1.4% దగ్గరికి వెళ్ళింది. చూస్తే క్లియర్గా క్యాపెక్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి డెఫినెట్లీ దెర్ ఇస్ అ డౌన్ఫాల్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద జగన్ గారి టైంలో దెర్ ఇస్ క్లియర్లీ అ డిక్లైనింగ్ ట్రాజెక్టరీ. అండ్ ఇది మనకి అంత షాకర్ కాదు, ఎందుకంటే క్లియర్గా జగన్ గారు ఎంత ఫ్రీబీస్లో స్టేట్ని లోడప్ చేశారో మనం చూసాం. సో ఆ ఫ్రీబీస్ వల్ల ఈ క్యాపెక్స్ ప్రయారిటీ అనేది తగ్గడం, దిస్ ఇస్ నాట్ అ షాకర్ టు మీ. ప్రాబ్లీ దిస్ ద రీజన్ వై మీరు వైసీపీ వాళ్ళని చూడండి, వాళ్ళ డేటా ఎప్పుడు ప్రెజెంట్ చేసినా క్యాపెక్స్ నంబర్స్ చూపించేటప్పుడు వాళ్ళు జిఎస్డిపితో కంపేర్ చేస్తా ఆ పర్సంటేజ్ కానీ ఆ రేషియో కానీ చూపించరు. వాళ్ళు ఓన్లీ క్యాపెక్స్ అబ్సల్యూట్ నంబర్స్ చూపిస్తారు. అండ్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ఆర్ దే డూయింగ్ దట్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న రెడ్ ఫ్లాగ్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. చూడండి, ఫర్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ లైక్ శ్రీ సిటీ దేర్ ఆర్ ఎంటీ ఇండస్ట్రియల్ పార్క్స్ that investors aren't interested in. Consider the capital city itself, Amaravati, which is often described as a ghost town because of how vacant its buildings are. And we'll mention చేస్తున్న ఇంకో రిస్క్ ఏంటో తెలుసా, మన దగ్గరకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆఫన్ పెద్ద కంపెనీస్ నుంచి వస్తున్నాయి. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు షామీ లాగా ఒకవేళ మన స్టేట్లో నుంచి ఇండస్ట్రియల్ పార్క్స్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న యాన్సిలరీ సప్లయర్స్ అవ్వచ్చు, వాళ్ళ సప్లయర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో దాట్స్ అనదర్ రిస్క్ దట్ వీఆర్ డీలింగ్ ఇన్ బికాస్ ఆఫ్ అవర్ ఓవర్ ఇండెక్సింగ్ ఆన్ బిగ్ టికెట్ ఇన్వెస్టర్స్. అండ్ వీళ్ళ స్టడీలో నాకు డెప్త్ షార్టేజ్ అనిపించింది ఎక్కడ అంటే, చూడండి, జూన్ 2023లో ఏపీ హ్యాస్ ద 3rd highest గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఇన్ ఇండియా at 24% అని చెప్పేసి అన్నారు. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అసలు లేదా ఉందా అనే డిబేట్లోకి నేను అట్లా. ఇట్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ వీ హ్యావ్ సీరియస్ అన్ఎంప్లాయ్మెంట్ నంబర్స్, నో క్వశ్చన్ ఇన్ దాట్. బట్ జూన్ 2023 డేటా పాయింట్ తీసుకున్నప్పుడు కోవిడ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఈ ఆర్టికల్లో వాళ్ళు షేర్ చేసిన ఈ ఎంటైర్ అబ్జర్వేషన్స్లో నాకు వాళ్ళ డెప్త్ తగ్గింది ఎక్కడ అనిపించిందంటే, వాళ్ళు కోవిడ్ని సఫిషియెంట్గా ఫ్యాక్టరింగ్ చేయలేదు. క్యాపెక్స్ దగ్గర డిప్ని కోవిడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనట్లా, అది క్లియర్గా ఎక్సెసివ్ ఫ్రీబీస్ వల్లే ఆ రిజల్ట్. ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ ఆన్ దాట్. కానీ కోవిడ్ని వాళ్ళు ఇలాంటి చోట ఫ్యాక్టరింగ్ చేయకపోతే వీళ్ళ స్టడీ అంత డీప్గా లేదు అన్న పర్సెప్షన్ నాకు వస్తుంది. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటి, క్యాపెక్స్ యాజ్ అ పర్సంటేజ్ టు జిఎస్డిపి జగన్ గారి టైంలో డిప్
అయ్యింది అనేది ఒక ఫ్యాక్ట్ అయితే, ఓవర్ ద లాస్ట్ 5 years మన ఆంధ్ర ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్లో ర్యాంక్ అవ్వడం, మన గ్రోత్ రేట్ డేటా పాయింట్స్ రిలేటివ్లీ హెల్దీగా ఉండడం, జగన్ గారి టైంలో పోర్ట్స్ మీద పెట్టిన ఫోకస్ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉండడం, ఆ జాపనీస్ కంపెనీ CEO స్టేట్మెంట్స్ ఇవంతా చూస్తే జగన్ గారి టైంలో డిస్ట్రక్షన్ జరిగిపోయింది, జగన్ గారి టైంలో విధ్వంసం జరిగింది అనేది ఒక డేటా పాయింట్ స్పెసిఫిక్గా కన్క్లూడ్ చేయడానికి ఎవిడెన్స్ ఎక్కడా లేదు. అండ్ మీరు ఇప్పుడు గమనించారా, మన ఆంధ్రాకి ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ అన్నిటితో పోలిస్తే ఎందుకు ఇంత ఎక్కువ అటెన్షన్ వస్తుంది అన్నదానికి వాళ్ళు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మెన్షన్ చేశారు. కానీ ఆ ఫ్యాక్టర్స్ వెనుకున్న ఫ్యాక్టర్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్, స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి లాస్ట్ 5 yearsలో ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ట్రాన్స్లేట్ ఇంటూ సెవరల్ గుడ్నెసెస్, దాని గురించి వాళ్ళు మెన్షన్ చేయాలి. హెల్త్ కేర్లో మన ఆంధ్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటా వస్తుంది అన్న పాయింట్స్ గురించి వాళ్ళు మెన్షన్ చేయాలి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫేర్డ్ బెటర్ ఇన్ ఇంప్రూవింగ్ ఇట్స్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ MMR, reducing it to 30 in 2021-23 from 47 in 2019-21. According to the data, Andhra Pradesh MMR is the best alongside Kerala in the country. Andhra Pradesh and Kerala are followed by Tamil Nadu and Maharashtra with MMRs of 35 and 36 per 1 lakh live births respectively. సో పాయింట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఫౌండేషన్స్ వేసుకుంటా వస్తున్నాము అనేది ఈ ఆర్టికల్ ఎక్కడ హైలైట్ చేయలేదు, విచ్ ఇస్ స్టార్క్లీ సర్ప్రైజింగ్ టు మీ. ప్రాబబ్లీ దాన్ని ఇప్పుడున్న కరెంట్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయట్లేదనేమో. సో నా ఆన్సర్ నాకు దొరికింది, జగన్ గారి టైంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది అనే ఒక పాపులర్ పర్సెప్షన్ ఎలాగైతే బిల్డ్ చేశారో దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. అండ్ ఇక్కడ ఫనీ థింగ్ తెలుసా, జెరోదా వాళ్ళు ఈ ఎంటైర్ స్టడీ ఫైండింగ్స్ని డిఫరెంట్ థ్రెడ్స్లో పెట్టి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ఎక్స్ ఆర్టికల్ని లోకేష్ గారు రీపోస్ట్ చేసి దానికి ఏమైనా క్యాప్షన్ పెట్టారు తెలుసా, ఇట్స్ కాల్డ్ ద CBN ఎఫెక్ట్ అని చెప్పేసి. ఏది లాస్ట్ 5 yearsలో ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ కింద రావడానికి కూడా CBN గారి ఎఫెక్టే అంట, పోర్ట్స్ మీద ఫోకస్ కూడా CBN గారి ఎఫెక్ట్ అంట. హీఈస్ అ పాలిటిషియన్, హీఈస్ డూయింగ్ హిజ్ దిస్ థింగ్. సో పాయింట్ ఇస్, CBN గారి ఎఫెక్ట్ అని చెప్పిన తర్వాత వాళ్ళు అలా పెట్టినందుకో లేదో తెలీదు, వాళ్ళు పోస్ట్ డిలీట్ చేశారు. సో కన్క్లూజన్ ఏంటంటే, లోకేష్ గారికి మనం పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. CBN గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమని చలామణి చేస్తూ వచ్చారు, మన ఆంధ్రాలో విధ్వంసం జరిగిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, డిస్ట్రక్షన్ అయిపోయింది అని అవి ఇవి చలామణి చేసుకుంటూ వచ్చారు. అసలు ఇన్వెస్టర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, వెనక్కి ఎవరు రావట్లేదు. ఇవన్నీ స్టేట్మెంట్స్ చేసిన వీళ్ళు అండ్ ఆల్సో ఈవెన్ లోకేష్ గారు కూడా జగన్ గారు వస్తారేమో అని భయపడుతున్నారు మళ్ళీ పవర్లోకి, అందుకనే బాండ్ పేపర్ల మీద కూడా సైన్ అడుగుతున్నారు అనే లాంటి చాలా సిల్లీ కామెంట్స్ చేసిన ఆయన కూడా ఇలాంటిది పోస్ట్ చేసి అవన్నీ నిజాలు కాదు అని విత్ డేటాతో క్లారిఫై చేసినందుకు మనం లోకేష్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అందుకనే నేను అంటున్నా, లోకేష్ గారు అసలు టాప్ లేపేశారు. మీరు కూడా లోకేష్ గారిని ఇలా చేసినందుకు అప్రిషియేట్ చేయాలి అంటే కామెంట్స్లో టాప్ లేపేశారు అని చెప్పి మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.